క్రీస్తు నామములో మరోసారి 2026వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఈరోజు మరి చాలా స్పెషల్ సాంగ్స్ పాడటం జరిగింది. దానివలన అలానే గత రాత్రి మనము దేవుని యొక్క సన్నిధిలో ఇదే చోట చాలాసేపు వేచి ఉన్నాం గనక దానిని బట్టి కొంచెం ఆలస్యంగా ఆరాధన ప్రారంభమైంది. అంటే 10:30కి. ఆ తర్వాత చాలా పాటలు ఉండటం వలన కూడా చాలా ఆలస్యమైంది. అయినప్పటికీ నా చరణాలు నేను తగ్గించుకుంటాను. బహుశా నేను పల్లవి పాడతాను. ఎందుకంటే నాకు సంవత్సరం అంతా ఉంది కదా పాట పాడడానికి అవకాశం. కాబట్టి చాలా సందేశం ఉంది. దానిని మనం గ్రహించవలసినటువంటి అవసరం కూడా ఉంది. మరి పాడిన వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. విశేషంగా మనీషా ప్రిన్స్ వారిద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. చక్కగా వారు పాడి ప్రభువుని ఘనపరిచారు. వారి యొక్క జీవితం అంతా ఆ సంతోషం దీవెన నిలవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్న రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగానే ఈ రోజున కూడా మనము ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. 2025వ సంవత్సరంలో మన సంఘంలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు అనేకమైన కార్యములను చేస్తూ వచ్చాడు. అవన్నీ కూడా మనలను సంతోషంతో, సమాధానంతో జీవించటానికి బలపరిచాయని నేను నమ్ముతూ ఉన్నాను. కొందరు సంవత్సరం అంతటినీ సంతోషంగా అనుభవిస్తే, మరికొందరు వారి యొక్క జీవితంలో కొన్ని నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు వారి ప్రియులను కోల్పోవటం ఒక పెద్ద షాక్ వారికి, పెద్ద గాయం వారికి. అలానే మరికొంతమంది స్వస్థపరచబడని లేక వైద్య శాస్త్రానికి అందని వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటం. వీటన్నిటి మధ్య దేవుని యొక్క కృపను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ నిరుత్సాహంగా జీవితాన్ని మార్చేసుకోవటం. కానీ దేవుడు కృపగలిగిన వాడు. చక్కని ఆరాధన గీతం పాడారు. ఆ కృపలోనే మనల్ని మనం బలపరుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప అని మనం ఇప్పటివరకు పాడుకున్నాం. గనక ఆ కృపలో మనం ఇంకా ముందుకి కొనసాగాల. దేవుడు కార్యం చేయగలడు, ఆయనే చేస్తాడు. ఈ విశ్వాసం మన యొక్క జీవితాన్ని కడవరకు నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను. 2025వ సంవత్సరానికి ది ఇయర్ ఆఫ్ రిఫర్మేషన్ అని మనం పెట్టుకున్నాం. అనగా సంస్కరణ సంవత్సరం అని గత సంవత్సరానికి మనం పేరు పెట్టి దాని మీద చాలా విషయాలు ధ్యానం చేశాం. అలానే కమిటీ వారు కూడా దాన్ని తీసుకొని మరి రకరకాలుగా వారి యొక్క కార్యక్రమాల్ని చేయటానికి వారు పూనుకున్నారు. అందుని బట్టి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. వారికి నేను ఇచ్చేటువంటి వాక్యానుసారమైన ఒకే ఒక్క సలహా ఏంటంటే, మీరేం చేసినా నెంబర్ 1 దేవుని మహిమ కోసం చేయండి, నెంబర్ 2 ప్రేమతో చేయండి. దేవుడు మీ యొక్క కార్యములను ఆశీర్వదిస్తాడు, మీ పనికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. సంఘమంతటికి అది దీవెనకరంగా ఉంటుంది. అది మనకందరికీ సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఆ రీతిగా ముందుకి కొనసాగాలని నేను కోరుతూ ఉన్నాను. 2026వ సంవత్సరం మనకి జూబ్లీ ఇయర్, సునాద సంవత్సరం. కనుక ఈ సంవత్సరానికి మనం పెట్టుకున్న థీమ్, అంశం ఏంటంటే
ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్ అంటే పునరుద్ధరణ సంవత్సరం. పునరుద్ధరణ సంవత్సరం. సంస్కరణకి పునరుద్ధరణకి తేడా ఉంది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఆ రిఫర్మేషన్లో జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా వేరే సంఘాన్ని పెట్టుకోవాలి అని ఆలోచించలేదు. అప్పటికి ఉన్నటువంటి క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ అనేది అప్పుడు నామకరణం చేయలేదు. కేవలం క్యాథలిక్ అనేది మాత్రమే ఉంది. సో క్యాథలిక్ చర్చ్ అనగా విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి సంఘంలో నుండి ఆయన బయటకు రావాలని అనుకోలేదు. కానీ అది అలా జరిగిపోయింది అంతే. దానికి మార్టిన్ లూథర్ చేస్తూ ఉన్నది ఏంటంటే, ఆల్రెడీ అక్కడ లేఖనాలు ఉన్నాయి, ఆల్రెడీ క్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు, దేవుని యొక్క కృపను ఎరిగినటువంటి వారు ఉన్నారు, విశ్వాసం ఉంది, దేవుణ్ణి మహిమపరచడం, వీటన్నింటి మీద మంచి టీచింగ్ ఉంది. అదే సమయంలో దానితో పాటు మరికొన్ని సంగతులను కలిపి దానిని చులకన చేయటం వలన మార్టిన్ లూథర్ వాక్యాన్ని గ్రహించిన వాడై వాక్య సత్యాన్ని తెలుసుకొని దాన్ని సంస్కరించాలి అనుకున్నాడంతే. కానీ ఆ సంస్కరణకు సంఘం ఒప్పుకోకపోవటం వలన స్టేట్ అందులో ఇన్వాల్వ్ అయ్యి, అనగా అప్పటికి ఉన్నటువంటి రాజులు అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ రెండింటిని సెపరేట్ చేయటం జరిగింది. ఆ తర్వాత ప్రొటెస్టెంటిజం ప్రారంభమైంది. ప్రొటెస్టెంటిజం ప్రారంభమైన తర్వాత అందరి చేతుల్లోనికి బైబిల్ వచ్చింది. అయితే బైబిల్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదివి దేవుని యొక్క ఆలోచన కోసం కనిపెట్టుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ దానికి అర్థాన్ని చెబుతూ వారు బోధించడం ప్రారంభించారు. దానివలన సంఘము వాక్యాన్ని అనగా బైబిల్ని చేతిలో పట్టుకుని వాక్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అదేంటంటే రెస్టోరేషన్ లేక పునరుద్ధరణ ఉద్యమం. ఇందులో నుండి బ్యాక్ టు ది బైబిల్ అనేటువంటి సంస్థ వచ్చిందన్నమాట. బ్యాక్ టు ది బైబిల్, మరలా వెనక్కి రండి, మరలా బైబిల్ దగ్గరికి రండి అని ఆ యొక్క సంస్థ ప్రజలను హెచ్చరించడం ప్రారంభించింది. సో రిఫర్మేషన్, రెస్టోరేషన్ రెండింటికి కూడా ఆ తేడా ఉంది. అయితే ఈ రోజున మనం వీటి యొక్క తేడాను కొంచెం గ్రహిస్తూ మరి రెస్టోరేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని నేను ముగించాలని అనుకుంటున్నాను. 12 అయింది, బహుశా నేను 12:30 కల్లా ముగించేస్తాను. మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ చేసినప్పుడు లేఖనాలే మనకి అధికారయుక్తమైనవి అనగా సంఘము లేఖనాన్ని ఒక ప్రమాణంగా తీసుకొని మిగిలిన వాటన్నిటినీ కూడా ఆ లేఖనాల అధికారం క్రిందకు తీసుకురావాలని ఆయన సంస్కరణ మొదలుపెట్టాడు. దీనికి కారణం ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి సంఘం ఏమని విశ్వసించిందంటే, లేఖనాలు ఉన్నాయి, లేఖనం చెప్పేది మనం వినాలి, దానితో సమానంగా పోపు చెప్పేది కూడా వినాలి. పోపుకి అధికారం ఉంది, పోపు చేసేటువంటి ప్రతి ప్రకటన లేఖనంతో సమానమైన అధికారం కలిగినటువంటిది అని వారు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, సంఘానికి ఒక ఆచారం ఉంది, సంఘ ఆచారాలు కూడా ఈ లేఖనాలతో సమానమైనటువంటి అధికారం కలిగినటువంటివి అని బోధించడం మొదలుపెట్టారు.
సో మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే ఈ రెండింటినీ కాదన్నాడు. ఏ రెండింటిని? ఆచారాన్ని, పోప్ యొక్క ప్రకటనను రెండింటినీ కాదన్నాడు. ఒకవేళ ఏ ఆచారం ఉన్నా అది వాక్యానుసారంగా ఉండాలి. ఏ ప్రకటన చేసిన పోపు అది వాక్యానుసారమైన ప్రకటనకు రావాలి అన్నాడు అన్నమాట. అందులో నుంచే ఒక లాటిన్ వర్డ్ సోలా స్క్రిప్చురా, అంటే కేవలము లేఖనము, లేఖనాలు మాత్రమే అధికారయుక్తమైనవి అనేటువంటి ఆ నినాదంతో ఆయన ముందుకు వచ్చాడు. ఈ రోజున కూడా సంఘాన్ని చూస్తూ ఉంటే ఈ లేఖనాలకు పూర్తిగా తిలోదకాలు వదిలేసినట్టుగా కనపడుతూ ఉంది. దాని గురించి ఆలోచించేద్దాం. ఆ తర్వాత వారు అప్పుడు ఉన్నటువంటి ఆ 16వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం వారు యేసుక్రీస్తుని విశ్వసించారు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని వారికి తెలుసు. కానీ దానితో పాటు ఇంకా 2 విధానాలని ప్రవేశపెట్టారు సంఘంలో. అదేంటంటే యేసుక్రీస్తు ద్వారానే మనకి రక్షణ, అయితే ఆ రక్షణ మనకి లభించటానికి మనకి పరిశుద్ధులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వారు మన కోసం ప్రార్థన చేస్తే ఆ రక్షణ మనకి లభిస్తుంది అన్నారన్నమాట. బైబిల్ ఏం చెబుతుంది? దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్తూ ఉంటే వీరు వేరే వేరే మధ్యవర్తులను సృష్టించారు. కాబట్టి కొంతమందికి సెయింట్స్ అనేటువంటి నామకరణం చేసి వారికి ప్రార్థన చేస్తే లేక వారు దేవునికి చెబితే తద్వారా దేవుడు మనకి రక్షణ దయచేస్తాడు అనేటువంటి సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టారు. అంతేకాదు ప్రీస్ట్లు లేక ఉన్నటువంటి యాజకులు లేక ఫాదర్స్ వారి దగ్గరికి వెళ్ళి వారి చెవిలో మీరు చేసినటువంటి పాపాలు చెబితే ఆ ఫాదర్ మిమ్మల్ని క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని బోధించారు. సో ఈ రోజుకి కూడా ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో రిఫర్మేషన్ జరిగినప్పుడు లేక సంస్కరణ జరిగినప్పుడు మార్టిన్ లూథర్ ఈ రెండింటినీ కొట్టేశాడు. నువ్వెవ్వరికీ చెప్పాల్సిన పని లేదు, ఏ మనిషికి చెప్పాల్సినటువంటి పని లేదు. అలాగనే పరిశుద్ధుడని పేరు పెట్టినటువంటి ఏ వ్యక్తికి నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు. నీకు దేవుడు నీ వ్యక్తిగతంగా ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఆయన దగ్గరికి సన్నిధికి రా, నువ్వు ఆయనతోనే మాట్లాడు, ఆయనకే ప్రార్థన చేయి. యేసు ఒక్కడే మనకి మార్గం అని బోధించాడు. ఇది చాలా అవసరమైనటువంటి సత్యం. మూడవది సోలా గ్రేషియా, అంటే కృప మాత్రమే. ఇప్పుడు వరకు మనం పాడాం కృప 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 అని చెప్పి. ఈ కృపను గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే రక్షణ అది మీ క్రియల వలన కలిగినది కాదు, దేవుని యొక్క కృప వలన మాత్రమే కలిగింది అని చెబుతోంది దేవుని యొక్క వాక్యం. కానీ వీరు దానికి మరొక 2 యాడ్ చేశారు. అదేంటంటే అవును నిజమే, దేవుని యొక్క కృప వలనే మనకి రక్షణ వస్తుంది, కానీ ఆ కృపను మీరు పొందాలి అంటే మీరు కొన్ని మంచి కార్యాలు చేయాలి అని చెప్పాడు. నిజానికి బైబిల్ అది చెప్పట్లేదు. బైబిల్ నువ్వు మంచి కార్యాలు చేస్తే, నువ్వు చక్కని అంటే ఇతరులకు మేలు చేస్తూ ప్రయాసపడితే దేవుడు నీకు కృపనిస్తాడని చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నీకు కృపనిచ్చాడు గనక నువ్వు మంచిగా జీవించు, మంచి కార్యాలు చెయ్యు, మేలు చెయ్యు అని బోధిస్తూ ఉంది. సో రివర్స్లో వారు చెప్పటం ప్రారంభించారు. దేవుడు కృప కలిగిన వాడు, కానీ ఆ కృప మీకు దక్కాలంటే మీరు మేలు చేస్తేనే దేవుని కృప దక్కుద్ది అని చెప్పాడు అన్నమాట. మనం కూడా చాలాసార్లు ఇదే విషయాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. నమ్మి మంచి పనులు చేసి నేను మంచి చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు కృపనిస్తాడు అనుకుంటాం.
నో, మనకు ఉండవలసినటువంటి సరి అయినటువంటి అవగాహన ఏంటంటే, దేవుడు నీకు కృప చూపించాడు గనుక కృతజ్ఞతా బుద్ధితో నీవు ఇతరులకు మేలు చేయాలా, నువ్వు మంచి చేయాలా, మంచి జీవితాన్ని జీవించాలా. అది దేవుని ఎదుట కృతజ్ఞత కలిగినటువంటి జీవితం అది. అయితే వారు ఈ కృపకి ఇవన్నీ యాడ్ చేశారన్నమాట. సో అందుచేత ఈ మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ చేసినప్పుడు ఏమన్నాడంటే, ఏ మంచి కార్యము నువ్వు చేయాల్సిన అవసరం లేదు దేవుని కృపను పొందుకోవటానికి అని ఆ మంచి కార్యాలన్నింటినీ, అప్పటికి నిర్ణయించినటువంటి మంచి కార్యాలన్నింటినీ ఆయన కొట్టివేస్తూ ఉంటే సంఘం దాన్ని అంగీకరించలేకపోయింది. నువ్వు మంచి చేయు, కానీ దేవుని యొక్క కృపను పొందుకున్నావు గనక కృతజ్ఞతా బుద్ధితో మంచి చేయి. కానీ మంచి చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు కృపనిస్తాడు అనుకుంటే నువ్వు తప్పుడు అవగాహనలో ఉన్నావు అని రిఫర్మేషన్ అప్పుడు స్టార్ట్ అయింది. అందుకనే కృప మాత్రమే, దానితో ఇంకేది కలపటానికి లేదు అని చెప్పాడు అన్నమాట. ఇక 4వది సోలా ఫిడే, అంటే విశ్వాసము మాత్రమే. విశ్వాసము మాత్రమే. నీవు ప్రభు యొక్క కృప నీ జీవితంలోనికి ప్రవహించటానికి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలంతే. అనగా ప్రభువుని ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని, ప్రభువని. ఆయన్ని నీ జీవితంలోనికి అంగీకరించాలి. ఆయన్ని నీ జీవితంలోనికి అలా అంగీకరించకుండా నువ్వు ఎన్ని రకాలైనటువంటి కార్యాలు చేసినా, భక్తి కార్యాలు చేసినా దాని వలన ప్రయోజనం లేదు అని రిఫర్మేషన్ తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్. అలాగనే ఇక 5వది సోలీ డియో గ్లోరియా, అంటే దేవునికి మాత్రమే మహిమ చెందాలి. దేవునికి మాత్రమే మహిమ చెందాలి. ఎనీథింగ్? ఫ్యాన్ ఆపేయమంటారా? ఫ్యాన్ అంటే ఆపేయని చూడండి. రైట్, దేవునికి మాత్రమే మహిమ చెందాలి. ఆ దినాల్లో సంఘము, వారి యొక్క మత నాయకులు ప్రజల దగ్గర నుంచి బోలెడంత గౌరవాన్ని, మహిమను, ఘనతను డిమాండ్ చేసేవాళ్ళు. మేమెవరమో తెలుసా? దేవుని తర్వాత మీకు దేవుడు ఎవరైనా ఉన్నారంటే మేమే అనేవారు అన్నమాట. అందుకని ఇలాంటి బట్టలన్నీ వాళ్ళు వేసుకున్నారు. దాన్ని మనం గుర్తించడం లేదు. గుర్తించకుండా గుడ్డిగా ఈ రోజుకి కూడా అవే ఫాలో అయిపోతున్నాం మనం. సో కాబట్టి మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, ఏ మనిషికి ఘనత చెందకూడదు. ఘనత ఎవరికి రావాలి, మహిమ ఎవరికి రావాలంటే దేవునికి మాత్రమే రావాలి అన్నాడు. అవును, బైబిల్ అదే చెబుతుంది. మీరేం చేసినా దేవుని మహిమ నిమిత్తమే చేయండి. దేవుడే మహిమపరచబడాలి. దేవుడే మహిమపరచబడాలి. దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తి ఏ వ్యక్తిని కూడా అగౌరవంగా, ఘనహీనునిగా చూడలేడు. ఎందుకంటే అందరూ దేవునికి చెందినటువంటి వారే. దేవుణ్ణి మహిమపరిచేటువంటి రైట్ యాటిట్యూడ్ ఉన్నవాడు ప్రతి వ్యక్తిని కూడా అదే రకమైనటువంటి యాటిట్యూడ్తో గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు, తనకంటే ఎక్కువగా ఎంచుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తి మనుషులను అవమానపరచడం. కాబట్టి రిఫర్మేషన్లో జరిగినటువంటి సంగతులు ఇవి: సోలా స్క్రిప్చరా, సోలా క్రిస్టస్, సోలా గ్రేషియా, సోలా ఫిడే, సోలీ డియో గ్లోరియా. ఈ 5 విషయాల్ని రిఫర్మేషన్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవునికి స్తోత్రం, అప్పట్లోగా ఈ విషయాలు ప్రజలకు అర్థమయ్యాయి. కానీ ఇప్పుడు మరలా ప్రజలు స్లోగా అదే రకమైనటువంటి ఊబిలోనికి దిగిపోతూ ఉన్నారు. 20వ శతాబ్దంలో ఎక్కువ శాతం దుర్బోధలు పెరిగిపోయాయి. బోధలన్నీ, క్రైస్తవ బోధలు కూడా
వ్యాపార శైలిలోనికి మారిపోయాయి. వ్యాపార శైలిలోనికి మారిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏం చెబుతూ ఉన్నాడో అనే సంగతిని తెలియచేయటానికి ఉండాల్సిన ఆసక్తి కంటే అదే దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని, అదే దేవుని పేరుని వాడుకొని ప్రజలు ఏం చెబితే మెచ్చుకుంటారు అనేటువంటి విషయాన్ని మాత్రమే ప్రకటించడానికి బోధకులు దిగజారిపోయారు. దీనివలన సంఘం చాలా నష్టపోతుంది. విశ్వాసులు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే ఏది సత్యమో అర్థం చేసుకోలేనంత భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అందుచేత కొంతమంది ఇది వద్దు అది వద్దు, నేను నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను అని కొంతమంది బయట ఉంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? సంఘము దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి బోధకులను పోషిస్తూ ఉండటం వలన. ఎందుకంటే వారికి అదే కావాలి. కానీ దేవుని యొక్క వాక్యం అందుకొరకు వ్రాయబడలేదు. దేవుని వాక్యం ఎందుకు వ్రాయబడిందంటే మనుష్యులు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తముతో ఏకీభవించి విధేయులుగా వారి యొక్క జీవితాన్ని సరిచేసుకుంటే అందులో ఆశీర్వాదం ఉందని తెలుసుకొని ఆ దేవునితో నడవటానికే అది వ్రాయబడింది. మనం ఏర్పాటు చేసుకునేటువంటి మార్గాలకి దేవుని యొక్క మద్దతుని కోరడం క్రైస్తవ్యం కాదు. మనం ఏర్పాటు చేసుకునే మార్గాలకి, మనం ఆలోచించేటువంటి ఆలోచనలకు, మనం సృష్టించుకున్న ఆచారాలకు, మనం చేసుకుంటున్నటువంటి పద్ధతులకు దేవుని యొక్క మద్దతుని కోరడం క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకొని దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టి దేవుని యొక్క మార్గాన్ని వెతికి దేవుని యొక్క విధానంలోనే దానిని చేయటానికి సంపూర్ణమైన విధేయతతో జీవించేటువంటి జీవితం క్రైస్తవ్యం. మనం క్రైస్తవ్యం కంటే క్రైస్తవ మతానికి ఎక్కువ విలువిస్తాం. క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం దేవుని యొక్క మార్గంలో నడిపించేది. క్రైస్తవ్యం దేవునికి విధేయతగా జీవించడం ఎలాగో నేర్పించేది క్రైస్తవ్యం. కాబట్టి ఈ రోజున జరగవలసిన పునరుద్ధరణ ఇదే పునరుద్ధరణ, రెస్టోరేషన్ జరగాల. ఒక రోజున యిర్మీయాని దేవుడు పిలిచి యిర్మీయా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడు ప్రభువా అంటే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ కాదు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ మాట్లాడతానన్నాడు. సో యిర్మీయా వెంటనే కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళేటప్పటికీ కుమ్మరివాడు ఆ సారి పైన కుండలు తయారు చేస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, చూడు, జాగ్రత్తగా చూడు, కుండలు ఎలా తయారు చేస్తున్నాడో చూస్తూ ఉన్నాడు యిర్మీయా. కుండను తయారు చేస్తూ ఉండగా దాన్ని షేప్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక కుండ ఆ కుమ్మరివాని చేతిలోనే పగిలిపోయింది ప్రభువా అన్నాడు. ఇంకా చూస్తే ఏం జరిగిందంటే, ఆ పగిలిపోయినటువంటి కుండను, ఆ పచ్చి కుండను, ఆ మట్టి ముద్దను మరలా దాను పిసికి మళ్ళా సారిపైన వేసి మళ్ళా ఒక మంచి అందమైనటువంటి నూతనమైనటువంటి కుండ పాత్రను తయారు చేసేదంట. అప్పుడు ప్రభువు అడుగుతాడు, కుమ్మరివాడు తన చేతిలో ఉన్న మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటాడు. హి డస్. ఆయన చేస్తాడు. మీరు నా చేతిలో ఉన్నటువంటి వారు గనక, మీరు గనక నా చేతిలోనే ఉంటే,
పగిలిపోయిన వాటిని నేను బాగు చేస్తాను, నేను మళ్ళీ కడతాను. ఈరోజు 2026వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ దేశం గురించి నువ్వు కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణ ఇదే. నువ్వు దేవుని చేతిలో ఉంటే పగిలిపోయిన నిన్ను దేవుడు పునరుద్ధరించగలడు. ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన పునరుద్ధరణ చేయగలిగేటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన చేతిలో ఉండడం అనేది చాలా అవసరం. రాత్రి ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పునరుద్ధరణలో మొదటి విషయం ప్రభు చెప్పింది గత రాత్రి తెలుసుకున్నాం. అదేంటంటే జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే గతంలో జరిగిన కార్యములను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే సత్యమేంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి మరలా నువ్వు సత్యం వైపుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక భవనం కడుతూ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని తప్పుగా కట్టాడు అని మనకి ఎలా తెలుస్తుందంటే దాని యొక్క ప్లాన్ మనం చూస్తే తెలుస్తుంది. దానికి బేసిక్గా ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారంగా కట్టాలా. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటంటే ఏ పునాది మీదైతే నేను మిమ్మల్ని కట్టాలనుకున్నానో ఆ పునాదిని మీరు నిలబెడితే మీకు అభివృద్ధి ఉంటుంది. యెషయాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించండి. మనం ఎప్పుడు ఫలించడం గురించి ఆలోచన చేస్తాం, అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఏమన్నాడంటే మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే, మీరు నిజంగా ఫలించాలంటే, మీ జీవిత దినాలు నిజంగానే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఫస్ట్ క్రిందికి వేరు తన్నండి అన్నాడు. విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తే క్రమాన్ని మీరు గమనించండి. ఫస్ట్ వచ్చేది కొమ్మ కాదు, ఫస్ట్ వచ్చేది వేరు. వేళ్ళు ఊనితేనే, వేళ్ళు భూమిలో స్థాపించబడితేనే, వేళ్ళు భూమిలో విస్తరిస్తేనే పైన చెట్టు అభివృద్ధి చెందుద్ది, బలంగా ఉంటుంది. అది లేనప్పుడు చిన్న గాలి వచ్చినా పడిపోతుంది. ఆ వేరుకే ఒకవేళ పురుగు పడితే, ఆ వేరుకే గనక పురుగు పడితే చెట్టు నరకాల్సిన పని లేదు. చెట్టుని మనం బలంగా ఎక్కువ బలాన్ని వినియోగించి దాన్ని పడగొట్టాల్సిన పని లేదు. అది నువ్వు ఏమీ చేయకుండానే కుళ్ళిపోతుంది, ఏమి చేయకుండానే పగిలిపోతుంది. అపవాది చేస్తూ ఉన్న పని అది. అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను అభివృద్ధి చెందమని చెబుతున్నాడు, నీకు అభివృద్ధి మార్గాలు చూపెడుతున్నాడు. కానీ క్రింద వేరు లేకుండా దానిని కట్ చేసేస్తా ఉన్నాడు. కాబట్టి నీవెంతసేపు కూడా అభివృద్ధిని గురించి ఆలోచన చేసి ఎందుకు నా జీవితంలో ఇది జరగటం లేదు, ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను, ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను అని మాత్రమే ఆలోచిస్తావు. కానీ నీ వేరు లేదన్న సంగతి నువ్వు గ్రహించవు. నీ వేరు దేవుని యొక్క వాక్యంలో క్రీస్తులో నాటబడాల ఖచ్చితంగా. అందుకే యేసుక్రీస్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఏం జరగదు. నీ జీవితంలో ఏదైనా జరగాలి అంటే నువ్వు నాతో కలిసి ఉండాలా. అది పునాది సత్యం.
యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఆ విషయం చెప్పాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే ఒక జీవితానికి, ఒక క్రైస్తవ జీవితానికి పునాది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యం. కాబట్టి నువ్వు ఏ ప్రణాళిక చేసినా దేవుని వాక్యంతో పోల్చి చూసుకోవాలా. నువ్వు ఏ ఆలోచించినా దేవుని వాక్యం దగ్గరకు వచ్చి దాంతో పోల్చి చూసుకోవాలా. నువ్వు ఏ విధానాన్ని అనుసరించినా ఆ విధానాన్ని దేవుని యొక్క వాక్యంతో పోల్చి చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనే ఈ పునాదిని విస్మరిస్తే నీ ప్రణాళిక ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ అది నిన్ను దేవునిలో ఆశీర్వాదించబడిన వ్యక్తిగా ఉంచలేదు. కాబట్టి ఈ రోజున పునాదులు బలపరచబడాలా, పునాదులు బలపరచబడాలా, వేళ్ళు విస్తరించాలా. నీ జీవితం దేవుని యొక్క వాక్యం మీద కట్టబడాలా. ఏ వ్యక్తి యొక్క సలహాను బట్టి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే కట్టబడాలా. ఏ ఆచారాన్ని బట్టి కాదు, దేవుని వాక్యం మీద మాత్రమే కట్టబడాలా. అప్పుడే నీ జీవితానికైనా, నీ కుటుంబానికైనా, క్రైస్తవ సంఘానికైనా స్థిరత్వం లభించేది, స్థిరమైన ఆశీర్వాదం వచ్చేది. మనం ఒక 2 వాక్య భాగాలు చదువుకున్నాం. అందులో మొదటి వాక్య భాగం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నుండి మనం చదివాం. రేపు మనకు ఉపవాస ప్రార్థన కూడిక ఉంది. 2026వ సంవత్సరంలో అది మొదటి ఉపవాస ప్రార్థన కూడిక. కాబట్టి అందరూ ఆ రోజున రేపటి దినాన్న సాయంత్రం 6:30 గంటలకే ఆలయానికి వస్తే అందులో మనం ఈ అధ్యాయంలోంచి మరికొన్ని విషయాలు తెలుసుకుంటాం. అయితే ఇక్కడ చెప్పినటువంటి సంగతి చూడండి, 11, 12 వచనాల్లో. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావు. అప్పుడు ఏం జరుగుద్దంట? పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఇది రెస్టోరేషన్. దేవుడు దీనికి సాధనంగా నిన్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు. అలా దేవుడు ఈ రెస్టోరేషన్ ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు, పునరుద్ధరణ ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క చేతిలో సాధనాలుగా వాడబట్టడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో అనే విషయాలు ఈ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. రేపు మనం ధ్యానం చేస్తాం. కానీ ఈరోజున తెలుసుకో, దేవుడు నిన్ను కోరుకుంటున్నది పునరుద్ధరణ కోసం. నీ పేరు కూడా మార్చేస్తాడంటే ఎలా చూడండి. విరువబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. దేవుడు నీకు పేరు పెడతాడంట. ఏంటి పేరు? నువ్వు పునరుద్ధరించేవాడవు. అంటే విరువబడిన దానిని బాగు చేసేవాడవు. నువ్వు ఏదైతే కూలిపోయిందో, ఏదైతే కనిపించకుండా పోయిందో దాన్ని నువ్వు మరలా స్థాపించేటువంటి వ్యక్తివిగా మారిపోతావు. ఒకవేళ నిన్ను నీవు గనక ప్రభువుతో ఉండేలాగా స్థిరపరచుకుంటే. అలానే ఎఫెసీ పత్రికలో ఇంకొక వచనాన్ని చదివాం, అది కూడా మనం చూసి ముగించేద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, అందులో 20వ వచనాన్ని గమనించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు ఈ విషయం తెలుసుకోండి అంటున్నాడు. యేసు క్రీస్తే మూలరాయి.
యేసుక్రీస్తే మూలరాయి. నీ విశ్వాసానికి ప్రారంభం నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా జరుగుతుంది. అది మూలరాయి. అందుకే పౌలు మరో చోట ఏమంటాడంటే, వేయబడినది తప్ప మరొక పునాది లేదు, ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు. సో యేసుక్రీస్తుతో నీ యొక్క జీవితం కట్టబడినప్పుడు, లేక యేసుక్రీస్తు మీద నీ యొక్క జీవితం స్థాపించబడినప్పుడు, ఇప్పుడు ఒక పునాదిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది ప్రారంభమైతే ఇదిగో అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తలుల ద్వారా లేక ప్రవక్తలు అని పిలువబడినటువంటి వారి ద్వారా దేవుడు తన వాక్యాన్ని వెల్లడిపరిచాడు. ఆ వాక్యము మన యొక్క క్రైస్తవ జీవితానికి పునాది. ఈ పునాది మీద మీరు కట్టబడాలన్నాడు. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యం అవుట్డేటెడ్ అని చెబితే నువ్వు దేవుణ్ణి విభేదిస్తున్నావు. ఈ వాక్యం అవుట్డేటెడ్ అని చెబితే నువ్వు దేవుణ్ణి విభేదిస్తూ ఉన్నావు. ఈ వాక్యం మనకి సరిపోదు అని చెబితే దేవుని యొక్క చిత్తంతో నువ్వు వ్యతిరేకిస్తూ ఉన్నావు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం పని చేయటానికి పూనుకుంటున్నాం. అది క్రైస్తవులకు, క్రైస్తవ సంఘానికి తగదు. తిమోతికి పౌలు పత్రిక రాసినప్పుడు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడంటే, తిమోతి, నేను నీకు వాక్యాన్ని చెప్పాను అన్నాడు. ఆ వాక్యాన్ని గురించి ఒక మాట ఉపయోగించాడు. తిమోతికి రాసి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, తర్వాత నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. అంతేకాదు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అంటే ఈ హితవాక్య ప్రమాణమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నువ్వు గైకొనుము, నువ్వు కాపాడు అని చెప్పాడు. దేనిని అంటే వాక్యమును. హితవాక్య ప్రమాణము అంటే ది సౌండ్ డాక్ట్రిన్, సరి అయినటువంటి బోధ, సత్యమైనటువంటి బోధ. ఈ బోధని నువ్వు గైకొనాలా, నువ్వు కాపాడాలి. తర్వాత యోహాను పత్రిక రాస్తూ ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్పాడని, దాన్ని కూడా మనం ఒకసారి చూస్తే బాగుంటుంది. యోహాను రాసిన 2వ పత్రిక అందులో ఒకటే ఒక అధ్యాయము, అందులో 9వ వచనం చూడండి. 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడచి ముందునకు సాగు ప్రతివాడును. ఆ మాటలు మీరు గమనించండి. ఏంటంట? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 2026వ సంవత్సరంలో వాట్ ఈజ్ యువర్ డెసిషన్? బహుశా దేవుని ఎదుట నువ్వు ఒక పెద్ద లిస్ట్ పెట్టి ఉండొచ్చు. ప్రభువా, నాకు ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలని. ఓ వెరీ గుడ్, మంచిదే, తప్పేం కాదు, పెట్టండి. కానీ దేవునితో కలిసి జీవించటానికి ఆయన బోధ తప్ప, ఆయన వాక్యము తప్ప మరొకటి నా జీవితాన్ని పరిపాలించకూడదు అనే తీర్మానం నీ జీవితంలో ఉందా?
అలా ఉంటేనే కదా దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడు. ప్రభువా, నీ బోధ నాకొద్దు, నీ కార్యాలు నాకు కావాలి. నువ్వు నాకొద్దు, నీ ఆశీర్వాదాలు నాకు కావాలి అంటే అది ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ జరగదు. ఇక్కడ అదే మాట చెప్పాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగువాడు 2025 నుంచి 26లోనికి కొనసాగువాడు క్రీస్తు బోధన విడిచి కొనసాగుతూ ఉన్నట్లయితే అసలు వాడు దేవునిని అంగీకరింపని వాడు. దేవుణ్ణి అంగీకరించిన వాడు దేవుని బోధన అంగీకరిస్తాడు. దేవుణ్ణి అంగీకరించని వాడు ఆయన బోధన కూడా అంగీకరించడు. కాబట్టి ఏం చేయమన్నాడో చూడండి. 10వ వచనం, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినట్లా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. డోంట్ డూ దట్. ఇది కొంచెం కఠినంగా ఉంది కదా. అదేంటండి, అంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు మనం కాదని ఎలాగంటాం? అనొద్దు, కాదు అనొద్దు. కనీసం ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ దుర్బోధను ప్రజలకు నేర్పించే వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో వాక్యంలో ఇలా లేదు అనైనా మాట్లాడాలి కదా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. కాబట్టి జరగవలసింది రెస్టోరేషన్. ఈ రెస్టోరేషన్ కనుక జరగకపోతే, పునరుద్ధరణ కనుక జరగకపోతే లోకం కూడా దేవుణ్ణి తెలుసుకోలేదు. ఈ రోజున విచారకరమైన మరో సంగతి ఏంటంటే, మన వాళ్ళు చాలా తెలివైన వారు, నిష్ణాతులైనటువంటి వారు, ఎంతటి జ్ఞానాన్నైనా అవలీలగా వారిలోనికి వారు గ్రహించగలిగినటువంటి వారు, వారి దగ్గర బోధించటానికి ఏమీ లేదు అన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి ఇతర మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీకేంటి పని? సైకాలజీ మాట్లాడుతూ ఉన్నారు. సైకాలజీ కోర్స్ అవసరమే, కానీ అది దేవుని యొక్క చిత్తాన్ని నీకు పూర్తిగా తెలియచేయటం లేదు. మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చి ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదు, పాజిటివ్గా ఆలోచించు, థింక్ పాజిటివ్ అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి తప్పుడు త్రోవలకు వీరు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. నో, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడుచుకునేటువంటి బోధ చేయాల్సిందే. దీనికి మన యొక్క కమిట్మెంట్ లేకపోతే 2026 సంవత్సరం కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్. ఎన్ని రోజులు మారితే ఉపయోగం ఏంటి, ఎన్ని సంవత్సరాలు మారితే ఉపయోగం ఏంటి? ఏముండదు డిఫరెన్స్. మన మార్గం మందే, దేవుని బోధ దేవుందే. అది అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. కానీ దేవుడు నిన్ను అలా ఉండాలని కోరుకోవట్లేదు. నీ ద్వారా పునరుద్ధరణ జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మేక్ ఏ కమిట్మెంట్ టు గాడ్. దేవునితో ఒక నిబంధన చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నీ వాక్యాన్ని పట్టుకొని నడుస్తాను. నీ వాక్యమే నాకు ఆధారం. నీ వాక్య వెలుగులోనికి నేను, నా పరిధిలోనికి నువ్వు తీసుకొచ్చిన వారందరినీ నేను నడిపిస్తాను అని నువ్వు కోరుకోవాలా. నువ్వేదో చేద్దామని తలంపు నీ మనసులో నుండి తీసేసుకో. దేవుడు చెయ్యాలని సంకల్పిస్తేనే నువ్వు చేయగలవు. దేవుడు సంకల్పించకపోతే నువ్వు ఒకవేళ చేసినా గందరగోళమే. దేవుడు సంకల్పిస్తే అన్నీ సమకూడతాయి. దేవుడు అతి కష్టమైనటువంటి సమస్యలను కూడా మార్చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రతి ప్రయత్నం మనం చేయాలి. దేవుని చిత్తానుసారంగా.
అయితే కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కదా. దేవుని చిత్తాన్ని గ్రహించని వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే ఉంటారు. వారికి మనం ఓపికగా బోధించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో వారిని పెట్టినప్పుడు దేవుడే తన కార్యాన్ని చేస్తాడు. నెహెమ్యా వచ్చాడు. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆటంకపరిచారు. నెహెమ్యా దేవుని పనిని చేసి ముగించాడంతే. ఎందుకంటే తన కమిట్మెంట్ దేవునికి. తానేదో పేరు సంపాదించుకోవాలని కోరుకోలేదు. తను నిజంగా పేరు సంపాదించుకోవాలని కోరుకుంటే ఆ స్థానంలోనే ఉండేవాడు రాజుగారి దగ్గర. అక్కడ ఏది లోటు లేదు ఆ వ్యక్తికి. కానీ శ్రమను తీసుకొని దేవుని యొక్క వాక్య నెరవేర్పు కోసం ఆయన అంతవరకు వెళ్ళి ఆ పనినంతటినీ కొనసాగించి దాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ పునరుద్ధరణ మన యొక్క జీవితంలో జరగటానికి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ బోర్డు మీద ఉన్నటువంటి వాక్యాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడనివి. ప్రధానమైనది ఏదో దానికి ప్రాధాన్యము ఇవ్వండి. ప్రధానమైనది ఏంటంటే, ఇదిగో నువ్వు మర్చిపోయిన నీ పునాది, నువ్వు వదిలేసిన నీ యొక్క ప్రాథమిక సత్యాలు, వాటిని మరలా పట్టుకో. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనిగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. నీవెప్పటికీ ఆసక్తి కలిగి నీ కార్యాన్ని చేసేవాడు గనుక మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ మాట సత్యమైంది. నీ మాట ప్రకారం మేము విధేయులమైనప్పుడు నీ కార్యాన్ని చూడగలుగుతాం. ఈ చోట ఎవరైనా సరే ఒకవేళ నిరుత్సాహ స్థితిలో ఉంటే వారిని రోజున బలపరచండి, సహాయం దయచేయండి. కుమ్మరివాని చేతిలో కుండ విడిపోయినప్పుడు కుమ్మరివాడు దాన్ని మరలా కట్టినట్లుగా నీవు మా జీవితాలను కట్టడానికి పూనుకుంటున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. కనుక మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.